విద్యార్థులకు శుభోదయం. ఈరోజు 7వ తరగతి తెలుగు వాచకంలోని ఉపవాచకం 2 రుద్రమదేవి గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఆమె అబలలు సబలలు అని నిరూపించింది. వనితలు వీర వనితలుగా నిలబడతారని రుజువు చేసింది. కార్యాలోచనలో తనకంటూ ప్రత్యేకతను సంతరించుకుంది. రణరంగంలో కత్తిపట్టి యుద్ధం చేసి విజయదుందుభి మ్రోగించింది. వీరనారిగా ధైర్య సాహసాలు ప్రదర్శించి రాణి రుద్రమగా నిలిచిన చారిత్రక ధ్రువతార గూర్చి చదువుకుందాం, మార్గదర్శకంగా తీసుకుందాం. తెలంగాణను పాలించిన రాజవంశాలలో కాకతీయులు చిరస్మరణీయులు. గీత గీసుకోండి. చిరకాలము స్మరించదగిన వాళ్లను చిరస్మరణీయులు అంటాం. కాకతి వంశ మూల పురుషుడు వెన్నరాజు. గీత గీయండి. కాకతి వంశానికి మూల పురుషుడు ఎవరు అని మిమ్మల్ని అడగొచ్చు. వెన్నరాజు. ఇలా చదివేటప్పుడే ప్రశ్నలుగా ఏ వాక్యాలు రావచ్చు, అడగొచ్చు అని మీరు ఆలోచిస్తూ అక్కడికక్కడే గీతలు గీసుకోండి. ఎందుకంటే ఉపవాచకం నుంచి మీకు పారాగ్రాఫ్ ఇచ్చి ప్రశ్నలు అడగడం జరుగుతుంది. కాకతీయులలో ప్రసిద్ధి చెందిన మొదటి రాజు ఇతడు. కాకతీయులు మొదటి రాజు ఎవరు అని అడిగితే వెన్నరాజు. ఆ వంశం వాడైన మహాదేవరాజు కుమారుడు గణపతి దేవుడు క్రీస్తు శకం 1198 నుండి 1262 వరకు సుదీర్ఘకాలం పాలించాడు. ఇతనికి పుత్ర సంతానం లేనందున కూతురైన రుద్రమదేవి క్రీస్తు శకం 1262 నుండి 1289 వరకు పాలించింది. అట్లా దక్షిణ భారతదేశంలో మొదటి మహిళా చక్రవర్తిగా రుద్రమదేవి పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది. రుద్రమకు పుత్ర సంతానం లేనందున ఆమె కూతురు మొమ్మడమ్మ కొడుకు ప్రతాపరుద్రుడు క్రీస్తు శకం 1289 నుంచి 1323 వరకు పాలించాడు. ఇతని కాలంలోనే ఓరుగల్లు పతనమైంది. ఓరుగల్లు అంటే వరంగల్. ఇక్కడ రాణి రుద్రమదేవి తండ్రికి మగ సంతానం లేకపోవడం వల్ల ఈమెనే చక్రవర్తిగా నియమించాడు. మరి రాణి రుద్రమదేవికి కూడా మగ సంతానం లేకపోవడం వల్ల మనవడు ప్రతాపరుద్రుడినే రాజుగా ఆమె అభిషేకం చేసింది. ఆయనతో ఈ యొక్క కాకతీయుల పతనం జరిగింది. ఓరుగల్లు అంటే వరంగల్లుని రాజధానిగా చేసుకుని మన తెలంగాణ ప్రాంతంలో సుస్థిరమైన పరిపాలన చేశారు కాకతీయులు. చల్లని పరిపాలన అందించారు ఈ తెలంగాణలో. శాతవాహనుల తర్వాత తెలుగు జాతిని ఒక మంచి పరిపాలనలో కొనసాగించి కన్నబిడ్డల్లా చూసుకున్న మంచి రాజవంశీయులు ఈ కాకతీయుల రాజులు. ఈ యొక్క పారాగ్రాఫ్లోంచి మీరు ప్రశ్నలు తయారు చేసుకోవచ్చు. గణపతి దేవ చక్రవర్తి సోమాంబ దంపతులకు రుద్రమదేవి క్రీస్తు శకం 1220వ సంవత్సరంలో జన్మించింది. రాణి రుద్రమదేవి ఎప్పుడు జన్మించింది? 1220. గణపతి దేవుడు పుత్ర సంతానం కొరకు నారమ్మ పేరమ్మలను కూడా పెండ్లి చేసుకున్నాడు. కానీ మగ సంతానం కలుగనందున రుద్రమనే పురుష సంతానంగా పెంచుకున్నాడు. ఈయన అప్పుడు రాజుల కాలంలో బహుభార్యత్వం ఉండేది కాబట్టి మళ్ళీ ఇంకొక 2 స్త్రీలను కూడా వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు బహుభార్యల్లోనే వివాహం చేసుకుంటే చట్టరీత్యా అది నేరం. విద్యార్థులు అది గుర్తుపెట్టుకోవాలి. ఆ క్రమంలోనే యుద్ధ విద్యలను నేర్పించాడు. యుద్ధ విద్యలను నేర్చుకున్నప్పుడు శిక్షణ స్థలాన్ని యుద్ధ రంగంగా భావించుకొని వ్యూహాలు ప్రతివ్యూహాలను అమలు చేసేది రుద్రమ. యుద్ధ విద్యలతో పాటు రాజనీతి, న్యాయ, రాజపరిపాలన, అర్థశాస్త్రాల్లో సుశిక్షితురాలయ్యింది. శివదేవయ్య శిక్షణలో ఆరితేరి ధీర వనిత అయింది. అంటే ధైర్యంతో, వనిత అంటే స్త్రీ, ధైర్యంతో ఉన్న స్త్రీగా మారింది. ఆమె గురువెవరు? శివదేవయ్య. గీత గీసుకోండి. మేనమామ జాయపసేనాని నాట్యశాస్త్రాన్ని, కొంకణ భట్టు సంగీత సాహిత్యాలతో పాటు వివిధ కళలలో శిక్షణనిచ్చాడు. మేనమామ పేరు జాయపసేనాని. ఫలితంగా రుద్రమదేవి సర్వశక్తిమంతురాలుగా ఎదిగింది. గణపతి దేవుని కొలువు కూటంలో పురుష వేషంలో కూర్చొని రాజపాలనలో మెళకువల్ని గమనించింది. పరాయి రాజుల వ్యవహారాలపై ఎట్లా దృష్టి పెట్టాలనో చూసి నేర్చుకున్నది. శక్తి యుక్తులతో పురుషులతో సమానమైన ప్రతిభను సాధించింది. గణపతి దేవుడు ఈమెను వీరభద్రునికిచ్చి వివాహం చేయాలనుకున్నాడు. ఈమె చిన్నప్పటి నుంచి అటు యుద్ధ రంగంలో విలువిద్యలు నేర్చుకుంటుంది, ఇటు అన్ని శాస్త్రాల్లో సుశిక్షితురాలైంది. రాజ్యపాలన ఎలా చేయాలో నేర్చుకుంది. నాట్యశాస్త్రం, నాట్యం కూడా నేర్చుకుంది. సంగీతం, సాహిత్యం అన్ని కళలలో కూడా ఆరితేరిపోయింది. ఇప్పుడు ఈమెకి వివాహం చెయ్యాలి, వీరభద్రుడికి ఇచ్చి చెయ్యాలి అని నిర్ణయించుకున్నారు. ఆలోచన వచ్చిన వెంటనే భద్రకాళి, యాకవీర, కాకతమ్మ దేవతల సాక్షిగా
అంగరంగ వైభవంగా స్వయంభూ దేవాలయ సువిశాల ప్రాంగణంలో రుద్రమదేవి వీరభద్రుల వివాహం జరిగింది. రుద్రమదేవి వీరభద్రులకు ముమ్ముడాంబ, వీరరుద్రమ, రుయ్యమ్మ అనే పుత్రికలు పుట్టారు. ఇప్పుడు ఈమెకి ముగ్గురు ఆడపిల్లలే, మగ సంతానం ఈమెకు కూడా లేరు. మగ సంతానం లేనందున గణపతి దేవుడు కొంచెం కలత చెందాడు. కలత అంటే బాధపడ్డాడు. ఇటు గణపతి దేవుడిని వృద్ధాప్యం వెంటాడుతుంటే అటు దుర్వ్యసనాలకు లోనై అనారోగ్యానికి గురైన రుద్రమదేవి భర్త చాళుక్య వీరభద్ర భూపతి మరణించాడు. ఈ యొక్క రుద్రమదేవి భర్త పూర్తి పేరేంటి? చాళుక్య వీరభద్ర భూపతి. చెడు వ్యసనాలు అంటే ఏంటి? చాలా రకాలు. మన డబ్బుని, మన బలాన్ని, మన శక్తి సామర్థ్యాలను నాశనం చేసే ఏ అలవాటైనా అది దుర్వ్యసనం అని మనం చెప్పొచ్చు. తండ్రి కూడా వృద్ధాప్యం వచ్చింది, భర్త చనిపోయాడు. ఈ సంఘటన రుద్రముకు అసనిపాతం వంటిది. కానీ ఆమె చెక్కు చెదరలేదు. మేనమామ జాయపసేనాని వెంట రాగా భర్త కర్మకాండ విధియుక్తంగా నిర్వహించింది. తండ్రికి తలకొరివి పెట్టడానికి కూతురుకు కూడా హక్కు ఉందని కాదన్న అందరినీ నిలదీసి ముమ్మడాంబతో చితికి నిప్పు పెట్టించిన ధైర్యశాలి రుద్రమ. ఆమె వాగ్ధాటి ముందు ఛాందస రాజబంధు బృందం ఎవరూ నోరెత్తలేదు. ఛాందసవాదులు అంటే ఏంటి? మూఢనమ్మకాలతో అలా చెయ్యొద్దు, ఇలా చెయ్యొద్దు అని కట్టి పెట్టేసే వాళ్ళని ఛాందసవాదులు అంటారు. ఈమె ఆ రోజుల్లోనే గొంతెత్తి నిలదీసి కుమారుడు పుత్రుడు అంటే ఏంటి? పున్నామి నరకం నుంచి తప్పించేవాడే పుత్రుడు తలకొరువు పెడితేనే మాకు మోక్షం ముక్తి లభిస్తుందని కొంతమంది ఛాందసంగా నమ్ముతూ ఉన్నారు. అలాంటివన్నీ కొట్టి పారేస్తూ ఆ రోజుల్లోనే ఈమె ఎదురొడ్డి నిలబడింది. చూడండి, వాళ్ళ అమ్మాయి చేత చితికి నిప్పు పెట్టించింది. ఇన్ని పరిణామాలు జరిగిన రుద్రమదేవి యువరాజుగా తన పనులు తాను నిర్వహిస్తూనే ఉన్నది. పురుష వేషంలో తిరుగుతూ ప్రజల మంచి చెడ్డలు చూస్తూ ఉన్నది. అట్లాంటి సందర్భంలో ఓరుగల్లు వీధిలో ఒక వింత గొడవ ఆమెకు కనిపించింది. సంగతి భటుల ద్వారా తెలుసుకొని స్వయంగా తానే అక్కడికి వెళ్ళింది. రాజులు మారువేషాల్లో రాజ్యమంతా పర్యటిస్తూ ఎక్కడ ఏం జరుగుతుంది, అన్ని సక్రమంగా జరుగుతున్నాయా లేదా, రాజ్యం ఎలా ఉంది, ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా, రాజ్య పరిపాలన గురించి ఏమని చెప్పుకుంటున్నారు ప్రజలని స్వయంగా వాళ్లే వెళ్ళి తెలుసుకుంటూ ఉండేవాళ్ళు ప్రజల్లో కలిసిపోయి. అలా ఒక రోజు ఒక గొడవ జరుగుతుందంట. అది తెలుసుకొని స్వయంగా అక్కడికి వెళ్ళిందంట. గొడవ ఏంటి అంటే అది భార్యాభర్తల మధ్య గొడవ. వీధి నాటకాలతో కడుపు నింపుకునేవారు. వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరూ కూడా నాటకాలు వేసుకునేవాళ్ళు అనమాట. నాటకంలో స్త్రీ పాత్ర తన భార్య పోషించవలసిన అవసరం లేదంటాడు భర్త. తానే ఆ వేషం కడతానని, మరే మగవాడు ఆ వేషం కట్టడానికి వీల్లేదని భార్య. అలా చేస్తే నేను ఇంకెవరినో తెచ్చుకొని కట్టుకుంటానంటాడు భర్త. నేను ఇంకెవడినో కట్టుకొని వీధి నాటకాలు ఆడతానన్నది భార్య. మాట పెరిగిపోయింది. భర్త ఏమంటున్నాడు? ఆ భార్య వేషం నేను వేస్తాను, నువ్వు వెయ్యొద్దు అని భార్యతో చెప్తుంటే భార్య అంటుంది నేనున్నాను కదా, నేనే వేస్తానని ఆమె చెప్తుంది. నువ్వు నా మాట వినకపోతే నేను నిన్ను విడిచిపెట్టేసి వేరే పెళ్లి చేసుకుంటాను అని భర్త. నువ్వు చేసుకుంటే నేనే తక్కువ తిన్నానా, నేను ఇంకొకరిని చేసుకుంటానని భార్య. ఇలా ఒకరికొకరు గౌరవ మర్యాదలను పక్కన పెట్టి భర్త మీద భార్య, భార్య మీద భర్త మాట పెంచుకొని తగువులు పెట్టుకుంటున్నారు. ఇట్లాంటి కొట్లాట మధ్యకు అనుకోకుండా వచ్చింది రుద్రమదేవి. యువరాజును చూసి అందరూ ఆశ్చర్యపోయారు. వాతావరణం నిశ్శబ్దంగా మారింది. నీ వృత్తిలో నీ భార్యకే సమాన స్థానం ఇవ్వని నీవు నీ నాటకం ద్వారా లోకానికి ఏం సందేశం ఇస్తావు అని సూటిగా అడిగింది రుద్రమ. అతన్ని నిలదీసి అడిగింది, నీకు బుద్ధుందా అసలు? నువ్వు చేసే పనిలోనే నీ భార్యకు నువ్వు వాల్యూ ఇవ్వట్లేదు. అలాంటిది నువ్వు సమాజానికి ఏం సందేశం ఇస్తావు నీ నాటకాల ద్వారా అని నిలదీసి అడిగింది. పొరపాటైంది యువరాజా అని తప్పును ఒప్పుకున్నాడు. ఓ నటశిఖామణి, కుటుంబాన్ని కూడా వీధి నాటకంగా చేయకు అని వ్యంగ్య స్వరంతో హెచ్చరించి వెళ్ళింది. నటశిఖామణి, నాటకాలేసి సమాజంలో ఏదో ఉద్ధరిస్తున్నాను అనుకోకు, కుటుంబాన్నే పెద్ద నాటకంలా నువ్వు చెయ్యకు అని భయభక్తులు చెప్పేసి వెళ్ళిపోయింది. ఇట్లాంటి సంఘటనలని ఆమె అనేకం చూసి పరిష్కరించింది. అంటే సాల్వ్ చేసేది, అండర్లైన్ చేయండి, పరిష్కరించడం. ప్రజల్ని ఆమె కన్నబిడ్డల్లా చూసుకున్నది అని తెలపటానికి ఇలాంటివి సాక్ష్యాలుగా నిలుస్తాయి. వాళ్లే కొట్టుకుంటారులే, వాళ్లే తిట్టుకుంటారులే, వాళ్ళంతటి వాళ్లే పోతారు, నాకేం సంబంధం అని విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కరూ నా కుటుంబమే, ప్రతి వాళ్ళు నా బిడ్డలే అని అనుకున్న వాళ్లే ఎదుటి వాళ్ళకి మధ్యలోకి వెళ్ళి వాళ్ళ సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయగలుగుతారు. మనం కూడా అది మనకెందుకులే,
మా ఆ గొడవల్లోకి మనం ఎందుకులే వెళ్ళడం అని అనుకోకుండా, మనకి చేతనైనంత వీలైతే ఆ సమస్యను పరిష్కరించేటట్టుగా, శాంతపరిచేటట్టుగా అటు వాళ్ళకి, ఇటు వాళ్ళకి ఒక పక్షం అయిపోయి రెచ్చగొట్టకుండా, ఇరు పక్షాల మధ్య సమాధానాన్ని చేకూర్చడానికి మనం కూడా ప్రయత్నించాలి. గణపతి దేవుడు చాలా శక్తి సంపన్నుడు. అతడు రాజ్యపాలన చేసినన్ని రోజులు సామంతులు అణిగిమణిగి ఉన్నారు. రాజ్యానికి శత్రు భయం లేకుండా స్థిరమైన పాలన చేశాడు. అతడంటే ప్రజలకు అభిమానం, భయం, భక్తి ఉండేవి. మంత్రుల సలహాలు, సామంతుల అభిప్రాయాలకు విలువనిచ్చి రాజ్యపాలన చేసిన గణపతి దేవుడు వృద్ధాప్యం వల్ల రుద్రమదేవికి పట్టాభిషేకం చేయాలనుకున్నాడు. ఒక స్త్రీని రాజుగా చేస్తే రాబోయే పరిణామాలు ఎట్లా ఉంటాయి అనే ఆలోచనలో పడి మంత్రుల సలహాలు, అభిప్రాయాలు తీసుకున్నాడు. ఈ గణపతి దేవుడు చాలా చక్కని పరిపాలన చేశాడు. అతనికి వయసు ఉంది, జ్ఞానం ఉంది కాబట్టి సామంతరాజులు అంటే చిన్న చిన్న సంస్థ రాజ్యాలకి ఉండేటటువంటి రాజులు అనమాట. వాళ్ళు అణిగిమణిగి ఉండేవాళ్ళు. ఎప్పుడైతే పుత్రులు లేరో, సంతానం లేదో, ఆ సామంతరాజులు రాజుగా మనమే ఉంటే సరిపోతది. ఆడపిల్లే కదా! ఆడపిల్లకి రాజ్యం ఏంటి? అని తిరుగుబాటు చేస్తారా ఏంటని ఇతనికి ఒక సందేహం వచ్చి సలహాల కోసం అందరినీ గ్యాదర్ చేశాడనమాట. రుద్రుని పట్టాభిషేకం తరువాత పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ప్రశ్నించాడు గణపతి దేవుడు. అంటే ఇది ఒక సంభాషణలా ఉంటది. ఊహించుకోండి. ప్రజలు ఏనాడూ కాకతీయులను వ్యతిరేకించలేదు. జవాబిచ్చాడు శివదేవయ్య. వెంటనే శివదేవయ్య సమాధానం చెప్పాడు. మంత్రుల అభిప్రాయం సానుకూలంగానే ఉన్నది. అంటే వీళ్ళ జవాబు, ప్రశ్న జవాబు అనమాట. సేనాపతులు, దళపతులు, ఇతర ఉద్యోగుల ఆలోచన. వెంటనే మళ్ళీ శివదేవయ్య చెప్తున్నాడు. రుద్రమదేవి రాణి కావాలనే ఉన్నది. సామంతరాజుల ప్రవర్తన ఎట్లా ఉన్నది? గణపతి దేవుడు అడిగాడు. ఓరుగల్లు పరిసరాల్లోని సామంతులు సానుకూలంగానే ఉన్నారు. అంటే మనకు ఫేవర్ గానే ఉన్నారు. కానీ సుదూర ప్రాంతాల్లోని ఒకరిద్దరు ఎదురు తిరుగుతారు కావచ్చు అన్నాడు శివదేవయ్య. సుదూర ప్రాంతం అంటే చాలా దూర ప్రాంతంలో ఉన్నవాడు. ఇరుగు పొరుగు రాజులు అన్నాడు గణపతి దేవుడు. మళ్ళీ శివదేవయ్య. వారిలో కూడా వ్యతిరేకించేవారు కొందరున్నారు. కారణం ఏమై ఉంటుంది? గణపతి దేవుడు అడిగాడు. వెంటనే శివదేవయ్య, స్త్రీ అంటే చులకన భావం, పురుషాహంకారం అన్నాడు. అంటే పురుషులము అనే అహంకారం, స్త్రీ పరిపాలన చేయడం ఏంటి అనే వివక్ష. అంతా తెలుసుకున్న గణపతి దేవుడు, రుద్రమా, నీ పట్టాభిషేకానికి ముహూర్తం సమీపిస్తున్నది. ఈ నేలను కాపాడుతానని కాకతమ్మ ముందు ప్రతిజ్ఞ చెయ్యి అన్నాడు. కాకతమ్మ ఆ వాళ్ళ యొక్క దైవం. ఇక్కడ మనం చూసుకున్నాం కదా, భద్రకాళి, ఏకవీర, కాకతమ్మ దేవతల సాక్షిగా అని మనం వాళ్ళ వివాహం దగ్గర చూసాం. అంటే వాళ్ళ నమ్మిన దేవతలు అనమాట. మళ్ళీ ఆ దేవత దగ్గరే ప్రమాణం చేయించాడు. నా తరువాత సమర్థుడైన వ్యక్తికే ఈ రాజ్యాధికారం అప్పగిస్తా అని తండ్రితో కాకతమ్మ ముందు ప్రతిజ్ఞ చేసి, మీ నమ్మకాన్ని నిలబెడతా, ప్రజల్ని కన్నబిడ్డల్లా కాపాడుతా, రాజ్యాన్ని రక్షిస్తా, నా తరువాత సమర్థుడైన వ్యక్తికే ఈ రాజ్యాధికారం అప్పగిస్తా అని తండ్రితో ధైర్యంగా చెప్పింది రుద్రమదేవి. రుద్రమదేవి రాజ్య పట్టాభిషేకం జరిగింది. రాణి రుద్రమ అధికారంలోకి రాగానే కొందరు సామంతులు ఎదురు తిరిగారు. గోదావరి తీరాన ఉన్న మండలాధిపతులు స్వాతంత్రాన్ని ప్రకటిస్తే రాణి పట్ల స్వామి భక్తి ఉన్న ఇతర మండలాధిపతులు తిరుగుబాట్లను అణచి రాజ్య సుస్థిరతను కాపాడి రాజ్యం చీలిపోకుండా జాగ్రత్త పడ్డారు. కొందరు ఈమె పక్షానున్నారు, కొందరు తిరుగుబాటుకి సిద్ధపడ్డారు. రుద్రమ దేవతా దర్శనానికి మొగిలిచర్లకు పోయినప్పుడు హరిహర దేవుడు, మురారి దేవుడు ఓరుగల్లు కోటలో ప్రవేశించి కోట ద్వారాలు మూయించి ఆమెను కోట లోపలికి రాకుండా చేయాలని ప్రయత్నించి విఫలమయ్యారు. విఫలమవడం అంటే ఫెయిల్ అయ్యారు. ఆమెను అభిమానించే సేనానులు ప్రజల సహాయంతో కోటను స్వాధీనం చేసుకున్నది. దేవగిరి రాజ్యం యాదవుల రాజ్యం. అది కాకతీయుల సామ్రాజ్యానికి ఆనుకొని పశ్చిమ దిశలో ఉన్నది. దేవగిరి రాజు ఓరుగల్లు మీదకి దండయాత్రకు వచ్చాడు. ఓరుగల్లు అంటే వరంగల్, విద్యార్థులు గుర్తుపెట్టుకోండి. అంటే పొరుగు రాజ్యాలు అనమాట దండయాత్రకు రావడం. ఆ సమయంలో ఆమె దేవతా దర్శనానికి వెళ్ళింది. ఆమెకు దండయాత్ర వార్త తెలిసింది. ఆమె దేవుని దర్శించుకోవడానికి వెళ్ళింది. ఈలోపు దేవగిరి రాజు మన ఓరుగల్లు మీదకి దండయాత్రకు వచ్చాడని వార్త తెలియగానే దేవగిరి రాజు ఓరుగల్లు చేరకముందే కోటలో ప్రవేశించి కోట తలుపులు మోయించింది. మరి ఎంత వేగంగా ఆమె గుర్రం మీద స్వారీ చేసుకుంటూ వచ్చిందో చూడండి. దేవగిరి సేనలు ఓరుగల్లు కోటను 15 రోజులు ముట్టడి చేశారు. అంతకుముందే జాగ్రత్త పడ్డ రాణి కోటలో ఆహార పదార్థాలు, ఆయుధాలు, మంచినీటి వసతి సైన్యానికి కల్పించింది. దేవగిరి సైన్యం ఏనుగులు కోట తలుపులను బద్దలుగొట్టలేకపోయినవి. బురుజులపై నుండి, కోట గోడలపై నుండి వచ్చే బాణాలకు, ఇనుప గుండ్లకు, రాళ్లకు పదాతి సేన బాగా దెబ్బతిన్నది.
మహదేవరాజు చేసేది లేక ముట్టడి ఆపి దేవగిరి మార్గం పట్టాడు. కోటను ముట్టడి వేసేయడం అంటే కోట లోపల రాజ్యంలో ఉన్న ప్రజలందరూ ఉంటారు. కోట చుట్టూ పెద్ద గోడ కట్టేస్తారు. ఇప్పుడు కోట బయటికి వస్తే చనిపోతారు. యుద్ధం ప్రజలు ఎవరైనా బయటకు వస్తే, మరి లోపలే ఉంటే తిండి లేకైనా చనిపోతారు. అందుకే ఇలాంటి విపత్కర పరిస్థితులు వస్తే ఉపయోగపడే విధంగా ఒక 15 రోజులకు సరిపడే విధంగా సైనికులకు అంతా సరిపోయే విధంగా ఆహార పదార్థాలు, నీళ్లు ఇవన్నీ ముందే ఆమె సిద్ధపరిచిందంట. కాబట్టి కోట చుట్టూ వాళ్ళు సైన్యం ముట్టడి చేసి బయటికి ఎవరైనా వస్తే చంపుదామని వాళ్ళు బయట చుట్టూ రౌండప్ చేసేసి దేవగిరి రాజు బయటి నుంచి బాణాలు ఇవన్నీ పైనుంచి వేస్తూ ఉన్నా వీళ్ళు ఏమి చెయ్యలేక 15 రోజుల తర్వాత ఇంక వాళ్ళే వెళ్ళిపోయారంట ఓడించలేక. కాకతీయ రాజ్యానికి తూర్పున ఉన్న కళింగులు కూడా రుద్రమను ఓడించలేకపోయారు. దక్షిణాన ఉన్నది పాండ్య రాజ్యం. పాండ్యరాజు నెల్లూరుపై పోరాటానికి దిగి కాకతీయ సామంతుడైన మనుమసిద్ధిని ఓడించాడు. అంటే అప్పుడు నిరంతరం ఒకరి మీద ఒకరు యుద్ధాలు చేసుకుంటూ బలం సామర్థ్యం ఉన్న వాళ్ళు బలహీనుల్ని ఓడించి ఆ రాజ్యాన్ని స్వాధీనపరుచుకుంటూ అలా రాజ్య సువిశాలమైన ప్రాంతాన్ని విస్తరించుకుంటూ దేశాలను రాజ్యాలు విస్తరణ అనేది జరుగుతూ ఉండేది ఆ రోజుల్లో. అంటే బలంతో జయించుకునేవాళ్ళు అనమాట. అలా ఎప్పుడు రాజులకి ఏదో ఒక వైపు నుంచి యుద్ధాలు జరుగుతూనే ఉండేవి. కాకతీయ సైన్యం పాండ్యరాజు చేతిలో ఓడిపోయింది. కానీ రుద్రమ మరలా సైన్యాన్ని తయారు చేసింది. మనుమసిద్ధి కుమారుడు కాకతీయ సేనల సహాయంతో మరలా నెల్లూరుని ఆక్రమించాడు. ఇట్లా నెల్లూరు ప్రాంతం తరచూ చేతులు మారింది. రాణి రుద్రమదేవి సైన్యంలో క్షత్రియులు, రెడ్లు, కాపులు, కమ్మవారు, పద్మనాయక వెలమలు, కాయస్థులు, వారు వీరు అని కాకుండా అన్ని కులాల వారు ఉండేవారు. అందరికీ వారి వారి శక్తి సామర్థ్యాలను బట్టి తమ తగు విధంగా గౌరవం, హోదా లభించినవి. దేవగిరి రాజు యుద్ధ నష్ట పరిహారం కింద 1,00,00,000 పన్ను చెల్లించాడు. దేవగిరి రాజు ఎప్పుడైతే యుద్ధానికి వచ్చి ఓడిపోయి వెళ్ళిపోయాడో, ఓడిపోయిన వాళ్ళు వీళ్ళకి యుద్ధ పరిహారం కింద నష్టానికి డబ్బులు చెల్లించాలన్నమాట. అలా 1,00,00,000 రూపాయలు నష్టాన్ని చెల్లించాడంట దేవగిరి రాజు. ఎందుకంటే ఓడిపోయాడు కాబట్టి. అందులో సుమారు 3వ వంతు పైకం ఆమె సైనికులకు పంచిపెట్టింది. ఆ డబ్బంతా నాకే వచ్చింది కదా నా ఉంచుకోకుండా, మరి సైన్యమే కష్టపడ్డారు కాబట్టి 1/4 రాజ్యంకు ఉంచుకొని 3/4 వాళ్ళకే పంచి ఇచ్చిందంట. మరి ఎంత మంచి పరిపాలన చేసిందో చూడండి. తనకు విధేయులుగా ఉన్న సామంతులను రాణి రుద్రమ గౌరవించింది. కుట్ర చేసిన వారిని శిక్షించింది. ఆమె పరిపాలనా విధానం వల్ల ఉద్యోగులందరూ ఆమె పట్ల భక్తి శ్రద్ధలు చూపించారు. ఆమె సర్వమత సహనాన్ని ప్రదర్శించింది. సభ్యమైన పాలన కోసం సమర్థులైన మంత్రులను, ఉద్యోగులను నియమించింది. శివదేవయ్య మంత్రిని ప్రధానమంత్రిగా నియమించుకొని రాజ్యాన్ని సమర్థంగా పాలించింది. పాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని నాడులుగా, స్థలాలుగా విభజించింది. నాడులకు అమాత్యులను, ప్రగడలు అనే హోదా గల అధికారులను నియమించింది. ఇంకా స్థలాలుగా విభజించిన ప్రాంతాలకు స్థలాధికారులు, స్థల కరణాలు, సుంకరులు అనే అధికారులను నియమించింది. సుంకరి అంటే ట్యాక్స్ కలెక్టర్స్ అన్నమాట. స్థలం అనే భూభాగంలో 60 వరకు గ్రామాలు ఉండేవి. పాలనలో గ్రామం చివరి భాగం. గ్రామ నిర్వహణకు అయ్యవార్లు, కరణం, పెద్దకాపు, తలారి, పురోహితుడు మొదలగు 12 మంది గ్రామ సేవకులు ఉండేవారు. ఇప్పుడు చూడండి, గ్రామాలు అంటారు, గ్రామంలో 2,000 నుంచి 5,000 జనాభా ఉంటారు. అలా కొన్ని గ్రామాలు కలిపితే పంచాయతీ అని, కొన్ని పంచాయతీలు కలిపిస్తే మండలం, కొన్ని మండలాలు కలిస్తే ఒక నియోజకవర్గం, ఒక ఎమ్మెల్యే నించుండే నియోజకవర్గం, కొన్ని నియోజకవర్గాలు కలిస్తే ఒక జిల్లా, జిల్లాలన్నీ కొన్ని కలిస్తే రాష్ట్రం. అంటే ఇలా ఎందుకు పెడతారు? పరిపాలనా సౌలభ్యం కోసం. అంటే ఎక్కడికక్కడ అధికారులు నియమించి పరిపాలన సుస్థిరపరచడం కోసం ఆ విధంగా ఏర్పాటు చేస్తారు. మరి రాణి రుద్రమదేవి ఆమె తెలుగుతో ఆ కాలంలోనే ఆ విధంగా ఆమె చేసి ఏ కార్నర్లో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ఎవ్వరికీ లేకుండా ఎక్కడికక్కడ అధికారులను ఆమె నియమించడం జరిగింది. ఒక గ్రామానికి 12 మంది సేవకులంట. అంటే చూడండి, విఆర్ఓ, విఏఓ ఈయన ఇప్పుడు అంటున్నారు కదా, ఒక గ్రామం ఉంటే ఒక పురోహితుడు, ఒక బ్రాహ్మణుడు ఉండడం, ఇలా 12 మంది ఉండేవాళ్ళంట. రుద్రమదేవి ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకునేది, దాన ధర్మాలు చేసేది, శిల్పకళ, చిత్రలేఖనం, సంగీతం, నృత్యం, సాహిత్యం వంటి కళలను పోషించినట్లు చరిత్ర మనకు చెబుతున్నది. వర్తకం, వ్యవసాయం ఆమె పాలనలో అభివృద్ధి చెందాయి.
ఓరుగల్లు కోట, రామప్ప గుడి, వేయి స్తంభాల గుడి రాణి కాలంలో వైభవంతో వెలుగొందాయి. ఆ యొక్క కట్టడాలు శిలా కా- శిల్పుల యొక్క కళా నైపుణ్యానికి ఒక మచ్చు తునకల్లాగా ఈ యొక్క కాకతీయుల కాలంలో శిల్ప కళలకు పెట్టింది పేరు. వర్తక వ్యాపారాలు కూడా చక్కగా జరిగాయి. చెరువులు ఎక్కువగా తవ్వించడం వల్ల మత్స్య పరిశ్రమలు కూడా బాగా అభివృద్ధి చెంది వ్యాపారాలు జరుగుతూ ఉండేవన్నమాట. పాకాల, లక్నవరం, రామప్ప తటాకాల పూడిక తీయించి ప్రజా అవసరాలకు తగ్గకుండా నీరు నిల్వ చేసి ఉంచారు. చారులను నియమించి యామరపాటు లేక ప్రజలను పాలించిన ఘనత రాణి రుద్రమదేవికే చెల్లింది. ఎవరైనా వచ్చి తనకు అన్యాయం జరిగిందని మొరపెట్టుకుంటే ఆమె వెంటనే విచారించి వారికి న్యాయం చేసింది. సత్రాలు నెలకొల్పింది. గ్రామాలు దానం చేసి ఆ గ్రామాల ఆదాయంతో పాఠశాలలు, విద్యార్థులకు ఉచిత వసతి గృహాలు, ఆరోగ్యశాలలు, ప్రసూతిశాలలు నడిపేలా ఏర్పాటు చేసింది. దారి పొడవునా చెట్లు నాటించింది. దేవాలయాలు కట్టించింది. మహిళలు అబలలు కాదు సబలలు అనే విషయం రుద్రమదేవితోనే రుజువైంది. అంటే మహిళలు అంటే ఆడవాళ్లను చులకనగా వివక్షతో చూడకుండా తలుచుకుంటే ఆడవాళ్ళు కూడా ఏదైనా చేయగలరు అని సగర్వంగా చెప్పుకునేటట్టుగా రాణి రుద్రమదేవి మనకు ఆదర్శంగా నిలిచింది. దానికి నిదర్శనంగా ఆమె తన సైన్యంలో ప్రత్యేక మహిళా సైనిక దళాన్ని ఏర్పాటు చేసింది. అంటే సైనికుల్లో మగవాళ్లే కాదు ఆడవాళ్ళు కూడా అన్ని విలువిద్యలు వాళ్ళు కూడా చెయ్యగలరు అని చెప్పి ఆమె సైనిక దళాల్లో స్త్రీలను కూడా ఏర్పాటు చేసింది. యుద్ధాలలో వారు ప్రత్యక్షంగా పాల్గొనేలా శిక్షణలు ఇప్పించింది. ఆమె చేసిన విజయ యాత్రలలో ఆమెపై శత్రురాజులు దండెత్తిన సమయంలో వీరు పోషించిన పాత్ర అమోఘం. పటిష్ట గూఢచార వ్యవస్థ ఏర్పాటు చేసింది. సైన్యం 2 రకాలుగా ఉండేది. అంటే ఆమె దగ్గర ఉండే సైన్యం 2 రకాలుగా ఉండేదంట. మరి మన దేశంలో ఉండే సైన్యం ఎన్ని రకాలుగా ఉంది ఆలోచించాలి. జల మార్గంలో ఉండే నేవీ, మామూలుగా భూమి మీద దేశ సరిహద్దుల్లో ఉండి పోరాడే వాళ్ళు సైనికులు. ఏ సైనికులు వాళ్ళు? జవానులు అంటాం కదా. తర్వాత వాయురంగంలో ఉండే సైన్యం ఉంటుంది. త్రిదళ సైన్యం అని మనకి చెప్తూ ఉంటారు. అలాగే ఆమె దగ్గర సైన్యం 2 రకాలుగా ఉండేవాళ్ళంట. ఒకటి మూల సైన్యం, మెయిన్ అనమాట. అంటే రుద్రమదేవితో ఉండే సైన్యం. రెండవది సామంతులు పోషించి రాజు కోరినప్పుడు పంపించే సైన్యం. అంటే సామంత రాజులు పక్కనున్న చిన్న చిన్న రాజ్యాల్లో ఉన్న సామంత రాజులు కూడా కొంతమంది సైన్యాన్ని పోషిస్తూ పెంచుతారు. పెద్ద అవసరం యుద్ధంలో చాలా మంది సైనికులు అవసరమైనప్పుడు వాళ్ళని ఎంతమందిని పంపించమంటే అంతమందిని వాళ్ళు పంపించేటటువంటి సైన్యం కొంతమంది. వారి వారి ప్రాంతాలపై పెత్తనం ఉండేది. రుద్రమదేవికి కప్పం కడుతూ ఆమెను సామ్రాజ్యాధిపతిగా అంగీకరిస్తూ ఆమె కోరినప్పుడు సైన్యాలను పంపిస్తూ వాటికి సేనానాయకత్వం వహిస్తూ ఉండడమే వీరి ముఖ్య విధి. ఇట్లాంటి పటిష్టమైన వ్యవస్థను సమకూర్చుకొని ఆమె రాజ్యపాలన చేసింది. తెలంగాణ ప్రాంతంలో పెద్ద పెద్ద చెరువులున్నవి. నదులు దగ్గరలో లేకపోవడంతో పొలాలకు నీరు అందించడానికి మహారాజులు వారి సామంతులు పెద్ద పెద్ద చెరువులు త్రవ్వించారు. పెద్ద ఉద్యోగులు ధర్మబుద్ధి గల అనేక మంది ఈ పనికి పూనుకునేవారు. చెరువులు తవ్వించడం 7 రకాల ధర్మ కార్యాల్లో ఒకటిగా హిందూ ధర్మం పేర్కొన్నది. మొదటి ప్రోలరాజు కేసర సముద్రం అనే చెరువు త్రవ్వించాడు. రెండవ బేతరాజు శెట్టి సముద్రం అనే చెరువును ఏర్పరిచాడు. గణపతి దేవుడు నెల్లూరు, ఏలూరు మొన్న స్థలాల్లో చెరువులు నిర్మించాడు. పాకాల చెరువు గణపతి దేవుని కాలంలో రేచర్ల రుద్రారెడ్డిచే నిర్మించబడింది. అది చాలా పెద్ద చెరువు. చెరువులపై కాకతీయ చక్రవర్తులకు ఉన్న శ్రద్ధ వారి సామంతులకు మంత్రులకు ఆదర్శప్రాయమైంది. కనుక తెలంగాణ నిండా అనేక చెరువులు వెలిసాయి. చూడండి, ఇప్పుడు స్వచ్ఛ భారత్ మోదీ గారు పెట్టారు ప్రధానమంత్రి. మరి ఆయన ఆదర్శంగా తీసుకొని అన్ని రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు కూడా దాన్ని ప్రోత్సహిస్తూ దాన్ని వాళ్ళు రోల్ మోడల్గా తీసుకుని వాళ్ళు కూడా ఈ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని అన్ని రాష్ట్రాల్లో కూడా కొనసాగిస్తూ ఉన్నారు. అలాగే వీళ్ళు ఈ చక్రవర్తిని చూసి కిందనున్న సామంతరాజులు కూడా ఆదర్శంగా తీసుకుని వాళ్ళు కూడా అనేకమైన చెరువులు తవ్వించారంట. కాబట్టి తెలంగాణ నిండా చెరువులు వెలిశాయి. ఈ చెరువుల నుండి పొలాలకు నీరు సరఫరా చేయడానికి పెద్ద కాల్వలు తవ్వించారు. రుద్రమదేవి వీటన్నిటికీ మరమ్మతులు చేసి ప్రజలకు ఉపయోగపడేటట్లు చేయడంలో చాలా శ్రద్ధ వహించింది. రిపేర్స్, మరమ్మతులు అంటే. గణపతి దేవునికి సైన్యాధిపతిగా పనిచేసి ఎన్నో విజయాలు సాధించి పెట్టినవాడు గంగయ్య సాహిణి. గీత గీసుకోండి. అతని 3వ తరం వాడు అంబదేవుడు, అంటే వాళ్ళ మనవడు అనమాట. గీత గీసుకోండి. అంబదేవుడు. మొదట్లో అతడు రుద్రమదేవికి విధేయుడుగా ఉన్నాడు.
దక్షిణ విజయ యాత్రలో కీలక పాత్ర పోషించాడు. అంటే కీ రోల్ అనమాట, మెయిన్ రోల్, కీలక పాత్ర అంటే. నా వల్లనే విజయాలు సాధించబడినవనే అహంతో ఒక మహిళకు సామంతుడిగా ఉంటానా అని స్వాతంత్రం ప్రకటించుకొని కాకతీయ సామ్రాజ్యపు దక్షిణ భాగాన్ని కొంతమేరకు ఆక్రమించుకున్నాడు. వాళ్ళ తాతగారు అయితే ఈమె కింద చాలా నమ్మకంగా పనిచేశాడు. కానీ వీడు వచ్చేసరికి, మేము కష్టపడి విజయాన్ని సాధిస్తేనే కదా నీకు విజయం వస్తుంది, ఒక ఆడామి కింద నేను సామంతరాజుగా ఉండడం ఏంటి, నేనే స్వతంత్ర రాజుగా నా రాజ్యాన్ని ప్రకటించుకుంటాను అనేటటువంటి గర్వం వాడిలో వచ్చి కొంత భాగాన్ని ఆక్రమించుకున్నాడంట. రుద్రమదేవి శత్రురాజు అని యాదవరాజుతో స్నేహం కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలో రుద్రమదేవి అంబదేవుల మధ్య యుద్ధం జరిగింది. రుద్రమ వైపు నిలిచి యుద్ధం చేసిన మల్లికార్జునుడు యుద్ధ భూమిలో మరణించాడు. ఇది చూసిన రుద్రమ శత్రు సైన్యాధిపతిని మొక్కలు చేసింది. ఆమె యుద్ధ కౌశలం అంటే నైపుణ్యత ముందు అంబదేవుడు నిలవలేకపోయాడు. కానీ ఈ యుద్ధంలో రుద్రమ కూడా శత్రు సైనికుల కత్తి దెబ్బలు తిన్నది. విజయం వరించిన క్షతగాత్రగా వెనుదిరిగింది. విజయం వచ్చింది, కానీ ఆమెకు కూడా చాలా దెబ్బలు తగిలి తిరిగి వచ్చిందంట. రుద్రమ గణపతి దేవుని కాలంలో ఉన్న కాకతీయ రాజ్యాన్ని మరింత సుస్థిరపరిచింది. ఉత్తరాన సింహాచలం నుండి దక్షిణాన కంచి వరకు రాజ్యాన్ని పెంచింది. పశ్చిమాన బేదర వరకు, తూర్పున బంగాళాఖాతం వరకు కాకతీయ రాజ్యాన్ని విస్తరించింది. తన తరువాత సింహాసనాన్ని అధిష్ఠించేది మొమ్మడమ్మ కొడుకు ప్రతాపరుద్రుడని ప్రకటించింది. ప్రతాపరుద్రుని చదువు సంచల్లో, సాము గరిడీల్లో తీర్చిదిద్దింది. అతన్ని తన వెంబడి తిప్పుతూ దేశం, ప్రజ, ధర్మం, పరిపాలన అనే అంశాలను కూలంకషంగా బోధించడం ప్రారంభించింది. తల్లి ముమ్మడమ్మ తన పుత్రుని మహర్దశకు సంతసించి ప్రతాపరుద్రుని అమ్మమ్మకే అప్పగించి నిశ్చింతగా కాలం గడిపింది. తన జీవిత కాలంలోనే ప్రతాపరుద్రుడికి పట్టాభిషేకం చేసి తండ్రి గణపతి దేవుని అడుగుజాడల్లో నడిచింది. తన బతుకంతా ప్రజల కోసమే అర్పించిన వీరనారి క్రీస్తు శకం 1289లో నల్లగొండ జిల్లా నకిరేకల్ సమీపంలోని చందుపట్ల వద్ద కన్నుమూసింది. శాసనాల్లో కూడా చందుపట్ల శాసనం కూడా స్పష్టం చేసింది. ఈమె 1289లో నవంబర్ 27న వీరమరణం చెందినట్లుగా నల్గొండ జిల్లా నకిరేకల ప్రాంతంలోని చందుపట్ల శాసనం కూడా తెలియచేసింది. తెలంగాణ చరిత్రలో వీరనారి రుద్రమదేవి అధ్యాయం సువర్ణాక్షరాలతో లిఖించబడింది. సువర్ణం అంటే బంగారం. ఎందరో విదేశీ యాత్రికులు రుద్రమ పాలనా విధానాన్ని ప్రశంసించారు, అంటే మెచ్చుకున్నారు. ఇక్కడ కాకతీయుల పరిపాలన ఎంతో చల్లని పరిపాలన అందించారు. అతి ముఖ్యమైనది చెరువులను వాళ్ళు ఎంతగానో అభివృద్ధి పరిచి ఎక్కడికక్కడ చెరువులు, గొలుసుకట్టు చెరువులు అని పేరు పొందేది. గొలుసుకట్టు చెరువులు అంటే ఒక ఊరి చెరువు నిండి వాటి గట్లు, అలుగులు నీరు పోతే ఆ వృధా నీరు మరో పల్లెలోని చెరువు, కొంటల్లోకి వెళ్ళేటట్టుగా శాస్త్రీయమైన విధానంలో ఆ యొక్క చెరువులు తవ్వించడం, ఆ నిర్మాణాన్ని చేశారు. ఇలాంటి శాస్త్రీయమైన విధానం తెలంగాణలో తప్ప ప్రపంచంలో ఎక్కడా కనిపించదంట. మరి ఆ రోజుల్లో ఆమె ఎంత చక్కని పరిపాలన, ఎంత చక్కని జ్ఞానంతో ఆమె ఆ విధంగా చేసింది. ఈనాటికి కూడా దాన్ని, కాబట్టి అడుగడుగు చెరువులు ఉండడం వల్ల తెలంగాణలో నదుల వల్ల ఉపయోగం లేకపోయినప్పటికీ కూడా వ్యవసాయం సస్యశ్యామలంగా ఉంటూ ప్రజలకు తినడానికి తిండికి ఎప్పుడు ఇబ్బంది లేకుండా చక్కగా తులతూగుతూ ఉండేది తెలంగాణ ప్రాంతం. కాబట్టి దాన్ని స్ఫూర్తిగా తీసుకుని మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మిషన్ కాకతీయ పేరుతో మా పూడికిపోయిన చెరువులన్నీ కూడా తిరిగి పునరుద్ధరించాలనే ఒక యజ్ఞాన్ని ఇప్పుడు కొనసాగిస్తూ ఉన్నారు. మనం కూడా చెరువుల్ని పరిరక్షించుకోవాలి, చెరువుల్ని కాపాడుకోవడం మన బాధ్యత. చెరువుల్లో చెత్త చెదారం, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసినటువంటి విగ్రహాలను చెరువు నిమజ్జనాలు చేసి చెరువులను పాడు చేయకుండా చెరువులను కాపాడుకోవడం మన బాధ్యతగా గుర్తించి సమాజం పట్ల మనకు ఉన్నటువంటి బాధ్యతను నిర్వర్తించడం మన కర్తవ్యం. ఈ పారాగ్రాఫ్స్ లోంచి ప్రశ్నలు, జవాబులు ఏ విధంగా అడిగితే రాయాలి, పారాగ్రాఫ్ చదివి ఏ విధంగా మీరు ప్రశ్నలు తయారు చేయాలో ప్రాక్టీస్ చేయండి.